క్యాస్ట్ మీటింగ్ మీదని మీరు అంటున్నారు, కానీ విశ్వరూప మహాసభ అది కూడా క్యాస్ట్ మీటింగ్ అని మీరు అంటున్నారు. క్యాస్ట్ మీటింగ్కి మందకృష్ణ మోడీ గారు వచ్చారని అంటే మళ్ళీ అందరు వచ్చారు అంటున్నారు. ప్లస్ మోడీ అదే చెప్తున్నాను, మోడీ దాన్ని కలర్ వాడు ఆయన ఇంటెన్షను మాదిగల్లోనూ ఎక్స్పోజ్ నేను మీతో ఉన్నానని చెప్పుకోవడానికి చెప్తున్నారు. కానీ ఇట్ వాజ్ అ పొలిటికల్ మీటింగ్. ఓకే, పార్టీలో ఉన్న వాళ్ళందరూ వచ్చినారు కదా, మా మీటింగ్లో అట్లా లేకుండే. ఓకే, జస్ట్ మాలాస్ అందరు ఎవరు మాలా ఉంటేనో వాళ్ళు ఇన్వైటెడ్, వాళ్ళు రావాలని. అందు గురించి ఆ మీటింగ్లో మేము ఇతర కాస్ట్ వాళ్ళని ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు. కేవలము ఎవరైతే మాలాస్ ఉన్నారో వాళ్ళే ఆ మీటింగ్ రావడము. అరే మనమందరం కలిసి ఉండాలి, మనల్ని అందరూ కూడా ఏదైతే విమర్శిస్తున్నారో ఇది సరైన పద్ధతి కాదు, మన సత్తా చూపించుకోవాలని చెప్పి మేము ఆ మీటింగ్ పెట్టడం జరిగింది. నిజంగానే మాలకుల సోదరులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి మీటింగు చాలామంది నాకు తర్వాత కూడా చెప్పినారు, అప్రిషియేట్ చేసినారు. అరే మీరు ఇంత మంచిగా మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు, ఎక్కడ కూడా స్టేజ్ డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ కూడా ప్రజలందరూ ఎవరైతే వచ్చారో మీటింగ్లో బయటికి పోకుండా వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో ఉన్నారని చెప్పి చెప్పారు. అంటే నాకు కూడా అది ఒక మంచి ఇండికేషన్ అన్నమాట. సార్ మేమందరం కూడా మీతో ఉన్నాము, మేమందరం కూడా మన కోసం మన ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నాయో మన ఇంట్రెస్ట్ కాపాడుకోవాలి, మన జాతిని కాపాడుకోవాలని చెప్పి కూడా వీ వేర్ ఆల్ సక్సెస్ఫుల్ ఇన్ క్రియేటింగ్ దట్ స్పేస్ అన్నమాట. సో మేమే ఒకటే చెప్తున్నాము, ఆ రోజు మీటింగ్లో కూడా మేము కేటగరైజేషన్ వ్యతిరేకంగా మాట్లాడలేదు. మేము ఇంతే అన్నాము, అరే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటాయి, దాంట్లో మీరు రాష్ట్రాలకు ఛాన్స్ ఇచ్చారు చేసుకోమని, కానీ సెంట్రల్ గవర్నమెంట్లోనే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ కన్నా ఇప్పుడు ఎక్కడున్నాయండి స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఉన్నాయా? అన్నీ అవుట్సోర్సింగ్లు పోతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు ఆలోచించాలి కదా. మొన్న కాంచాలయ గారు కూడా మంచిగా చెప్పారు, అరే ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఆ రోజులలో వచ్చిందో దాన్ని ఎవరు అమెండ్ చేయొచ్చు, కేవలం పార్లమెంట్ అమెండ్ చేయాలి. నిజంగానే ఈ డిసిషన్ ఇంప్లిమెంట్ కావాలంటే ఢిల్లీలో కూర్చోవాలి, మోడీ గారు చెప్పాలి, అరే మీరే చెప్పినారు మీటింగ్లో మేము సబ్ కేటగరైజేషన్ చేద్దామని, పార్లమెంట్లో బిల్ పెట్టండి, సెన్సస్ చేసి ఎవరు ఎంత ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఒక అంశము ఎవరు మాట్లాడతలేరు, ఎంపెరికల్ డేటాతోని మీరు చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు డిసిషన్. సో దీంట్లో ఏముంది ఎంపెరికల్ డేటాలో, మీరు ఆ 540 పేజీల జడ్జిమెంట్ మీరు చదువుకుంటే ఎక్కడ కూడా కుల వివక్ష గురించి మాట్లాడలేదు. కానీ కులం మీద షెడ్యూల్ కాస్ట్ మీద ఎన్ని విమర్శలు చేయాలనో ఆ జడ్జిమెంట్లో అన్ని విమర్శలు ఉన్నాయి. ఇవి ఎస్సీస్కి రిజర్వేషన్స్ ఇస్తే ఇన్ఎఫిషియన్సీ వస్తారు అంటే నాకు అనిపించింది ఒక ఫౌండేషన్ లే చేస్తున్నారు. ఓకే, రిజర్వేషన్స్ తీసేయాలని చెప్పి ఈ జడ్జిమెంట్. ఎందుకంటే చంద్రచూడ్ ఒక పేష్వా. మీరు చూసుకుంటే అప్పుడు కోరేగాంలో దళితులు ఎప్పుడైతే కొట్లాడినారో ఆ పేష్వా వ్యతిరేకంగా కొట్లాడినారు, పేష్వా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జరిగింది. సో మిస్టర్ చంద్రచూడ్ అది మనసులో పెట్టుకొని ఆయన చాలా స్టడీ చేసినారు అన్నారు, పేష్వాస్ మీద దళిత్స్ మీద చేసినారు. సో ఆయన ఒక కక్షతోని ఈ జడ్జ్మెంట్ ఇప్పించినట్టున్నది. ఎవరు కూడా దాని గురించి మాట్లాడతలేరు, కానీ దిస్ ఈజ్ ద ట్రూత్. ఓకే, నాకు కూడా తెలియదు, మా స్నేహితులందరూ కూడా గోరేగాం ఉన్నది సార్ పోదాం మనము మీటింగ్ అని చెప్పినప్పుడు నేను కూడా అప్పుడు చదివినా. నేను చదివితే ఇది తెలిసింది, అంటే వాళ్ళ పర్సనల్ ఎనిమాసిటీస్ ఏదైతే ఉందో జడ్జెస్ అవన్నీ కూడా ఈ జడ్జ్మెంట్లో రావడం జరిగింది. మేము ఇంతే అంటున్నాము, అరే దీన్ని సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఎంపెరికల్ డేటా ఉందో, మీరు దేని ఎంపెరికల్ డేటా అయింది, పాపులేషన్ ఒకటి, ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు, సీట్స్ ఎంతమందికి వచ్చాయి, స్కీమ్స్లో ఎంతమందికి వచ్చారు, ఇదంతా ఒఫీషియల్ ఫిగర్స్. ఇవన్నీ ఒఫీషియల్ ఫిగర్స్ తీసుకొని ఒక నిర్ణయం తీసుకునేది అవసరం ఉన్నది. సెన్సస్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ చేయాలి. ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు వ్యతిరేకిస్తలేరు, ఖాళీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు అంటే మమ్మల్ని తిట్టి వాళ్ళు లీడర్లు కావాలనుకొని టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడానికి నన్నే తిడుతున్నారు అన్ని చోట్ల. వివేక్ ఇది అది అని నన్ను తిడుతున్నారు. అరే నన్నెందుకు తిడుతున్నారండి? మీరు ఇప్పుడే అడిగినాను,
ఇంకో సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఒక్క ఫ్యామిలీలో మూడు సీట్లు. నేను స్పష్టంగా దీని గురించి చెప్పదలుచుకోలేను. ఏమని, నేను తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినప్పుడు నేను ఎంపీగా ఉన్నాను. నాకు ఎంపీ సూట్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యే నిలబడతానని నేను ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు. కానీ మీరు చూసినారు, మొన్న రేవంత్ రెడ్డి గారు మా నాన్నగారి బర్త్డే సెలబ్రేషన్స్లో పబ్లిక్గానే చెప్పినారు, అసలు వివేక్ గారు మా దగ్గరికి రాలేదు, నేనే పోయిన వివేక్ గారిని రాండి మీరు కాంగ్రెస్ పార్టీలో రావాలని చెప్పి వారే పబ్లిక్గా అనౌన్స్ చేసినారు. అప్పుడు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు, అరే అక్కడ బలమైన క్యాండిడేట్ ఉన్నాడు టీఆర్ఎస్లో, నువ్వు నిలబడితేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అందు గురించి నీకు టికెట్ ఇస్తున్నామని చెప్పి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. గెలిచాము. అది కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత గెలిచినాము, 40 ఇయర్స్లో సెకండ్ టైం కాంగ్రెస్ చెన్నూరులో గెలిచారు. ఫస్ట్ టైం మా బ్రదర్ 2004లో, మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను గెలిచాను. అంటే ఇక్కడ ప్రజలు దీంట్లో కులము ఉలము ఎంత ఉన్నా కానీ ఓన్లీ మాలాజు మాదిగాజు ఓటు వేయరు, అందరూ వేస్తారు. మా నాన్నగారి సర్వీసు, మా అన్నగారి సర్వీసు, నా సర్వీసు, మేము చేసిన సర్వీసు గుర్తించి మాకు గెలిపించడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ సీట్ కూడా మీరు 40 సంవత్సరాలు తీసుకుంటే కేవలం మేము ఉన్నప్పుడే ఆ సీటు కాంగ్రెస్ గెలిచింది. కానీ ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు చాలామంది అంటున్నారు మాదిగళ్ళకి ఎందుకు ఇవ్వలేదు పెద్దపల్లి, లాస్ట్ టైం ఇచ్చారు కదా, లాస్ట్ టైము ఇదే కాన్సెప్ట్ పైన ఇచ్చారు, గెలిచారా, ఓడిపోయినారు. సో దీంట్లో ఎలక్ట్రల్ పాలిటిక్స్ వచ్చినప్పుడు ప్రజలు ఎవరిని గెలుచుకుంటారు, ఎవరు గెలిపిస్తారు ప్రజలపైన ఉంటుంది. నీపైన నా పైన ఎవరో ఆలోచన ఉంది, వీనికి ఇవ్వద్దు టికెట్, వానికి ఇవ్వాలి టికెట్, దాంట్లో ఉండదు. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు గెలిపించాలో ఎవరు గెలిపించాలో. పార్టీలు ఏం డిసైడ్ చేస్తారు, అరే వీళ్ళకి ఇస్తే గెలిస్తే నేను సత్తాలో వస్తాను అనుకుంటారు. మీరు రేపు ఓడిపోతే సత్తాలో ఎట్లా వస్తుంది పార్టీ? సో ఇట్ ఈస్ ద పొలిటికల్ గేమ్. వీళ్ళు కూడా కేవలము వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రేటింగ్స్ పెంచుకోవడానికి, వేరే వాళ్ళ మీద కించపరిస్తే హైలైట్ అవుతారని చెప్పి ఉట్టినే మా మీద క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు వంశీ కూడా ఉన్నాడు, చాలామంది అన్నారు వంశీకి టికెట్ ఇవ్వద్దు అన్నారు. కానీ ఆ బెల్ట్లో మీరు చూసుకుంటే నార్త్ తెలంగాణ బెల్ట్లో పైన ఆదిలాబాద్ ఉంది, పక్కన నిజామాబాద్ ఉంది, కింద కరీంనగర్ ఉంది, అన్ని సీట్లలో బీజేపీ గెలిచింది ఎక్సెప్ట్ పెద్దపల్లి సెంట్రల్లో. అది ఎందుకు గెలిచింది? మా కాకా మనవడికి నిలబడ్డాడు, కాకా గుడ్ విల్ ఉంది ఆ ప్రాంతంలో, చాలామందికి సేవ చేసినారు, లబ్ధి పొంది. నేను కూడా లాస్ట్ టైం 2014లో ఎంపీగా ఓడిపోయినప్పటికీ కూడా నేను ఎవ్రీ వీక్ 2 రోజులు నేను పార్లమెంటరీ నియోజకవర్గంలో తిరిగేది, పబ్లిక్కి సర్వీస్ చేసినాను. పబ్లిక్ మాకు గౌరవం రికగ్నైజ్ చేసి అరే వీళ్ళు ఉంటేనే మా ప్రాంతానికి అభివృద్ధి మంచిగా అవుతుందని చెప్పి మాకు గెలిపించారు. సో మీరు ఇట్లా ఉట్టేనే ఒక ఫ్యాషన్ అయిపోయిందన్నమాట, ఉట్టేనే పోయి చెప్పడం. ఇప్పుడు బెల్లంపల్లి ఉంది, బెల్లంపల్లిలో కూడా 40 సంవత్సరాలు ఫస్ట్ టైం కాంగ్రెస్, సెకండ్ టైం కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే మీరు కూడా ఆలోచించాలి, ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ఎవరు విన్నింగ్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. సపోజింగ్ కాస్ట్ కాంబినేషన్లో అందరి కాస్ట్ని కూడా అడ్జస్ట్ చేసే అవసరం ఉంది. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి ఇచ్చింది, థర్డ్ ఒక మాదిగాకి 2 మాలాస్కి ఇచ్చింది. సో నెక్స్ట్ టైం ఆపర్చునిటీ ఉందనుకోండి, మా రాజ్యసభలో ఇంకో సీట్ ఇస్తారు, ఎస్సీస్కి ఇచ్చినప్పుడు ఇంకో సీట్ ఇస్తారు, అందరూ హ్యాపీ ఉంటారు. కానీ దాంట్లో రెచ్చగొట్టి కమ్యూనిటీలో ఒక బ్యాడ్ ఫీలింగ్ తేవాలనుకొని మన లీడర్షిప్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే నాకైతే నిజంగానే ఏదైతే నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో అన్ని కమ్యూనిటీస్ని తీసుకొచ్చి వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చదివినారా? చదవకుంటేనే మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము ఇది చేస్తాం. అరే ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఎవరైనా ఏమన్నా అంటున్నారు? అరే మీరు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మేము వ్యతిరేకిస్తే ఆగుతుందా?